జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, మీరు మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాము. జక్కంపూడి రాజా గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే రైట్, ఏమంటారు మీరు లక్ష్మీకాంత్ గారు? ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎడంకాలతో తంతే గాజువాకలో, అలాగే కుడికాలతో తంతే భీమవరంలో ఓడిపోయారు మరి అని మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తారు మీరు? ముందుగా ప్యానెల్ సభ్యులకు నమస్కారం అండి. కొంచెం క్షమించండి, కొంచెం బయట వాతావరణం బాగాలేక కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది డిబేట్కి. సో వివరాల్లోకి వెళ్తే, జక్కంపూడి రాజా ఈ మనిషి గురించి చెప్పాలంటే మనం చెప్పుకోవడం కన్నా గోదావరి జిల్లాల్లో కానీ అతని నియోజకవర్గంలో కానీ ఒకసారి చూడండి. గంజాయి బ్యాచ్కి గొడుగు పట్టే నేతగా ఇవాళ రోజున, బ్లేడ్ బ్యాచ్కి అండగా ఇవాళ రోజున చేస్తున్నాడు. అసలు నువ్వెవడరా నేను అడుగుతున్నాను ఇవాళ రోజున ఈ డిబేట్ సాక్షిగా. నేను ఒక మాట అడుగుతున్నాను. ఆయన మాజీ ఎమ్మెల్యే, మీరు రా అనకూడదు. అసలు ఒక మాట, ప్లీజ్ దయచేసి అలా. ఒక పార్టీ పెట్టిన మా పార్టీ అధ్యక్షుడిని ఇవాళ రోజున నోటికొచ్చి మాట్లాడతా, ఇవాళ రోజున చింత చచ్చినా కానీ పులుపు చావదన్నట్టుగా ఈ వైసీపీ నాయకులు ప్రతిరోజు రోజుకొకరు, ఒకరోజు అమ్మట వస్తాడు, లేదంటే పేరు నాని వస్తాడు, ఒకరోజు రోజా వస్తుంది, లేదంటే ఇవాళ రోజున రాజా వచ్చాడు. అట్లాగే మహిళలను కించపరిచేటట్టుగా మాట్లాడే నిన్న నల్లబరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వస్తున్నారు. అసలు మీ పార్టీ విధి విధానాలు ఏంటి? అసలు మీ పార్టీ దేనికోసం పనిచేస్తుంది? అసలు మీ పార్టీ ఎజెండా ఏంటి? ఇవాళ రోజున మీ పార్టీ దేనికోసం? ఇవాళ రోజున 151 సీట్లని విర్రవీగిన మీకు 11 సీట్లకు దించేసిన తర్వాత ప్రజలు ఇవాళ రోజున దేనికోసం మీరు పాటుపడుతున్నారు? దేనికోసం కృషి చేస్తున్నారు? పొద్దున్న లెగిస్తే అవతల పార్టీలని, అవతల పార్టీలో నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని తిట్టడమే పందాగా పెట్టుకున్న మీరు ఎటువంటి మీకు విలువలు ఇవ్వాలి? మీకు ఒక రాజకీయ పార్టీ అనాలా, రౌడీ బ్యాచ్ అనాలా, లేదా గంజాయి బ్యాచ్ని వెళ్ళి సానుభూతిగా మీరు కలిసిన దానికి మీరు రౌడీలు అని చెప్పేసి, గుండాలని చెప్పేసి, సైకోలు అని చెప్పేసి మీరు వివరణ ఇస్తున్న దానికి ఆ ధోరణిలో మిమ్మల్ని పిలవాలా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు నోరు అదుపులో ఉండాలి. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మీరు నాయకులుగా ఉన్నంతసేపు మీకు బాగానే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోకి ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో ఆ రోజే మీకు చర్మగీతం పాడేశారనేది మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఓన్లీ వైసీపీ వాళ్ళకే చెప్తున్నారా? ఏ రాజకీయ పార్టీ నేతలైనా కూడా మాట్లాడకూడదని చెప్తున్నారు మీరు? ఎవరు? మీరు. ఫస్ట్ అజెండా పెట్టుకున్నది వైసీపీ వాళ్ళే సార్. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు వైఎస్ఆర్ దగ్గర నుంచి కూడా ఇది పందా జరుగుతూనే ఉంది. ఆ రోజు ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి కుటుంబాన్ని ఇట్లాగే మాట్లాడారు. ఇవాళ రోజున జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ విషయం కానీ, ప్యాకేజీల విషయం కానీ, అసలు వాళ్ళు మాట్లాడటం ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు అనేది రాజకీయంగా హుందాగా లేకుండా వైఎస్ఆర్ కాలం నుంచి వాళ్ళ వరకు కూడా మాట్లాడుతుంది కేవలం ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే, వైఎస్ఆర్ కుటుంబకులే. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంత విధంగా పార్టీలో ఆడవాళ్ళని లాగుతున్నా కానీ, పార్టీలో కుటుంబాలను లాగుతున్నా కానీ, ఏ రోజు మా పార్టీ అధ్యక్షులు కానీ, మా పార్టీలో వ్యక్తులు కానీ ఎవరూ కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా, మీ పిల్లల్ని, మీ పార్టీ నాయకుల పిల్లల్ని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ మేము తీసుకొచ్చి ఎప్పుడు రాజకీయం చేయలేదు. లక్ష్మీకాంత్ గారు, ఇంకోటి, ఆయన జక్కంపూడి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రధాన ఆరోపణ చేశారు. ఓకే, ఏ కాల్తో తన్నారో, లెఫ్ట్ లెగ్ అన్నారు, రైట్ లెగ్ అన్నారు, మీరేమో అధపాతాళానికి తొక్కేశారు కదా అని మీరు అంటున్నారు. సరే, అదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న స్టేట్మెంట్ని మీరు ఎలా చెప్తారు? దాని గురించి చెప్పండి. ఏమేమి అభివృద్ధి చేశారో మీరు చెప్పగలరా? పిఠాపురంలో ఇవాళ రోజున పక్కనున్న కాకినాడకి దీటుగా దాన్ని మున్సిపాలిటీని అని చెప్పి గ్రేటర్ పరిధిలోకి తీసుకునే స్థాయికి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఇవాళ రోజున 308 కోట్ల రూపాయలు ఇవాళ రోజున అభివృద్ధి ప్రకారంగా ఏ పనులు జరుగుతున్నాయి అనేది మీరు వెళ్ళి చూసుకుంటే అక్కడ అర్థమవుద్ది. మీరు ఒక రాజానగరంలోనో, లేదంటే హైదరాబాద్లోనో, లేదంటే
తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మీరు కూర్చున్నంత మాత్రాన మీకు అక్కడ వివరణలు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ప్రకారంగా ప్రజలకు తెలుసు, పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు. ఇవాళ రోజున పిఠాపురాన్ని దేశంలో చెప్పుకోదగ ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్న పిఠాపురాన్ని దేశంలో కూడా చెప్పుకోగల స్థాయికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ప్రధాన ఆరోపణ ఇంకోటి చేశారు ఆయన, కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులుగా ఉన్నారు, కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు సామాజిక వర్గం నేతగా ఆయన కూడా మాట్లాడాడు అక్కడ నేను మాట్లాడుతుండో. వాళ్ళ నాన్నగారికి ఒక మంచి పేరు అయితే ఉంది, మరి మీరు కూడా కాపు సామాజిక వర్గమే అనుకుంటే మీరేమంటారు దాని గురించి? అసలు కులాల గురించి ఎందుకు కానీ సార్,